నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్ గారు నామినేషన్ దాఖలు చేశారు. నందిగామ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా జన సునామీని సృష్టించిందని చెప్పొచ్చు. ఈ యొక్క అంశం పైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సౌమ్యులు, అదేవిధంగా కల్మషం లేని వ్యక్తి, ప్రజల నాయకులు, ఎమ్మెల్సీ అనేటువంటి మొండితోక అరుణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తేనండి. చెప్పండి, ఎక్కడ చూసినా కూడా ఈరోజు జన సందోహం, అంటే నామినేషన్ సందర్భంగా మీరు ఊహించిన విధంగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం నుంచి కార్యకర్తలు ఇచ్చేశారు. నెల్లేరుపైన నడకగా భావిస్తారా మీ యొక్క విజయాన్ని? తప్పకుండా నందిగామలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నాం. దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆశీస్సులతోటి అనేక మందికి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ఫలాలు కావచ్చు, ఇంటికి తీసుకొచ్చి ఆ ఫలాలను ఇంటికి తీసుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన ప్రవేశపెట్టిన అభివృద్ధి ఫలాలతోనే గెలుస్తామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి పేదవాడు కూడా, ప్రతి సామాన్యుడు కూడా ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఎటువంటి అప్పు లేకుండా, తల మీద అప్పు లేకుండా, ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని కాదని అబద్ధపు వాగ్దానాలు ఇచ్చే వ్యక్తుల వైపు సామాన్య ప్రజలు, పేదవారు వెళ్ళరు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందారో, ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ఎప్పుడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునేది ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ రుణాన్ని ఓటు రూపంలో ఎప్పుడు వేయాలా అని చూస్తున్నారు. ఈరోజు ఈ జన ప్రవాహం, జన సునామీ, నేను 25,000 మంది వస్తారని చెప్పాను. 25,000 మందికి ఒక తల కూడా తగ్గదని చెప్పాను. కానీ ఈరోజు 30,000 మంది జనం వచ్చారు. నేను చెప్పట్లేదు, ఇంటెలిజెన్స్ చెప్తుంది. 30,000 జనాభా ఈరోజు నందిగామ పట్టణంలో. నందిగామ పుట్టిన తర్వాత ఇంత పెద్ద జనా సునామీ ఎప్పుడూ జరగలేదు. ఈ జనసునామీ ఎవరో పైనుంచో పెద్ద నాయకుడు ఎప్పుడు రాలేదు. సాధారణమైన నాయకులుగానే ఉన్నాం. ఎవరో పైనుంచి బయట నుంచి పెద్ద నాయకుడు వచ్చాడో ఆ నాయకుడిని చూడటం కోసం కూడా కాదు. ఎక్కడికెక్కడ కార్యకర్తలు, సామాన్య ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నామినేషన్ని తన నామినేషన్గా భావించి ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. అంటే నందిగామ నియోజకవర్గాన్ని నవనందిగామ నియోజకవర్గంగా తీర్చిదిద్ది మీ ఇద్దరికి అంటే బ్రదర్స్ ఇద్దరికి కూడా ఒక లిఖిత పేజీని లిఖించుకున్నారు. ముఖ్యంగా ఈ 5 ఏళ్లలో ఎటువంటి వివాదాలకు తావలేదు, అవినీతి కూడా చేయలేని వ్యక్తి మొండితోక జగన్మోహన్ గారు. ఈ యొక్క అంశాలే మళ్ళీ విజయానికి పునఃప్రాణం కాబోతున్నాయి. తప్పకుండా అండి. ఇప్పుడు నీతిగా పరిపాలించాం, నిజాయితీగా పరిపాలించాం, నవనందిగామగా చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. మా హయాంలో అనేక అభివృద్ధి పనులు వచ్చినాయి, అనేక శాంక్షన్స్ వచ్చినాయి, అనేక పనులు చేయించుకోగలిగాం. అనేక సార్లు నందిగామ సమస్యల మీద అసెంబ్లీలో గళమెత్తాం, మాట్లాడాం. కేంద్ర విద్యాలయం తెచ్చుకున్నాం, హాస్పిటల్ తెచ్చుకున్నాం, రోడ్లు డివైడింగ్ చేసాం, ఆర్డీఓ ఆఫీస్కి వచ్చాం. అలా చెప్పుకుంటూ పోతే చాలా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రజలు కూడా చాలా విజ్ఞులు. నందిగామ అంటే నందిగామ ప్రజల్ని, నందిగామ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అంటారు. ఈ ప్రాంత నీరు అటువంటిది. తెలివితేటలుండి, చదువుకున్న వాళ్ళ నుండి ఎవరు మంచి ఎవరు చెడు అనేది తెలుసు. ఈ నందిగామకు ఒక చరిత్ర ఉంది. అవతల వైపు ఎంత పెద్ద నాయకులైనా సరే మంచివారికి ఓటేస్తారు. ఆ మంచివారికి ఓటేసే క్రమంలో మేము మంచి చేశాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తున్నారు కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఎన్నుకుంటారు, ఆశీర్వదిస్తారు. అంటే గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా ఈరోజు నందిగామ సంబంధించి రోడ్ల ప్రక్రియ కానీ, అదేవిధంగా కేంద్రీయ విశ్వవిద్యాలయం, అదేవిధంగా పడకల ఆసుపత్రి కూడా ఇంత మంచి చేస్తున్న వ్యక్తిని ఓడించడానికి కూటమి అభ్యర్థిగా ఒక మహిళను నిలబెడుతున్నారు. ఏం చెప్తారు? కూటమి అభ్యర్థిగా ఇదే మహిళ పోయినసారి కూడా నించున్నారు, 2019లో కూడా నించున్నారు. ఈ మహిళ గురించి నేను మాట్లాడకూడదు, కానీ ఎవరెన్ని పార్టీలు వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 కన్నా, నేను ఎప్పుడు చెప్పే మాట, 2019 కన్నా 2024లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆ వ్యతిరేకత ఓటుతోటి అన్ని యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, లేకపోతే మనం ఇచ్చే ప్రామిస్లు కావచ్చు, వాటి మీద మనం ఎలక్షన్కి వెళ్ళి మనం గెలిచాం. 2024కి మనం ఏం చేసామో ప్రజలకు చూపించాం, ప్రజలను అడుగుతున్నాం. ప్రజలను అడిగి మా పరిపాలన నచ్చితేనే మీరు ఓటేయండి, మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే ఓటేయండి, ఈ ప్రభుత్వం మంచిదైతేనే ఓటేయండి, ఈ ముఖ్యమంత్రి మంచోడైతేనే ఓటేయండి, ఈ ఎమ్మెల్యే మీకు మంచి చేశాడు అనిపిస్తేనే ఓటేయండి, ఈ ఎమ్మెల్యే మళ్ళీ మీకు కావాలనుకుంటేనే ఓటేయండి, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటేనే ఓటేయండి, ఈ ప్రభుత్వం మళ్ళీ మీరు రావాలనుకుంటేనే ఓటేయండి అని మేము ధైర్యంగా అడుగుతున్నాం. 2019కి 2024కి చాలా తేడా ఉంది. 2024లో ఇంకా అడుగుతున్నాం. ఏమడుగుతున్నాం? మీకు వాలంటీర్ వ్యవస్థ కావాలంటే ఓటేయమడుగుతున్నాం. సంక్షేమ పథకాలు కావాలంటే జగన్ గారు తప్ప ఎవరో కూడా సంక్షేమ పథకాలు ఎవరు, సంక్షేమ పథకాలు కావాలంటే జగన్ గారు కావాలని చెప్తున్నాం. ఇన్ని చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి. ఇవన్నిట్లో ధైర్యంతో 2024 ఎన్నికలు చాలా సునాయాసంగా గెలుస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది అధిక ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నా కూడా ఇక్కడ ఎటువంటి వ్యతిరేకత లేదు. నందిగామ నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఏ మూలన అడిగినా కూడా మాకు ఎమ్మెల్యే మా యొక్క డాక్టరు మా పెద్ద కొడుకు అంటూ కూడా ఇంత స్పందన. సార్ ఏంటి ఈ 5 ఏళ్ళలో మీరు ఇంత స్పందన, ఇంత ఆదరణ ఎలా తెప్పించుకోవాలి? డాక్టర్ గారు బేసికల్గా మొదటి నుంచి కూడా వివాహరతుడు, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, ఎవరికి కూడా కల్లో కూడా హాని చేయని వ్యక్తి, ముందు చూపున్న వ్యక్తి, ఎక్కువ విజనరీ లీడరు. నేను చెప్పాలంటే ఆయన విజనరీకి నేను కూడా అందను. ఆయన కొన్ని ఆలోచనలు అందుపట్టిన విధంగా మంచి పనులు చేయడానికి శ్రీకారం చుడుతూ ఉంటాడు. ఏ ఎమ్మెల్యే మంచి చేయలేదు మేము అనట్లేదు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మంచి పనులే చేశారు. ఈ నందిగామకి అభివృద్ధి చేసిన దాంట్లో కొన్ని తెలుగుదేశం, కాంగ్రెస్ లేదు కాబట్టి తెలుగుదేశం దాంట్లో దేవినేని వెంకటరమణ మంచి పనులు చేశారు. ఆయన వచ్చిన అనంత కాలంలోనే మరణించినప్పటికీ కూడా ఉన్న కొద్ది కాలంలో చాలా మంచి పనులు చేశారు. మాకు ఆయనే స్ఫూర్తి. సో పార్టీలు చూడడం, ఇక్కడ అభివృద్ధి ఎవరు చేస్తే ఆ అభివృద్ధి వాళ్ళ అడుగుజాడలో మేము నడుస్తాం. అంటే ఎమ్మెల్యే కాదు, మంత్రి అయితే బడుగు బలహీన వర్గాల ప్రజలకి మంచి జరుగుతుంది. ఆ వర్గానికి ముఖ్యంగా అంటే వెనుకబడిన వర్గాలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో, వారందరికీ న్యాయం చేస్తారు. ఒక విద్యావేత్త, అదేవిధంగా ఒక డాక్టర్ కూడా చాలామంది ప్రజలు అభిమానిస్తున్నారు. మీ కోరిక లేకపోయినా ప్రజలు అభిమానిస్తారు. మంత్రి అవుతారా, మంత్రి ఎవరని కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా కాదా? మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే చాలు. ఇక్కడ ఎమ్మెల్యేగా డాక్టర్ గారు ఉంటే చాలు. అంతకుమించి పెద్ద కోరికలు ఏం లేవు, పెద్దగా ఆశలు కూడా లేవు. ప్రతి ఒక్కరికి కూడా మంత్రులు ఎంతమంది ఉంటారు? 25 మంది మంత్రులు ఉంటారు. 175 కాన్స్టిట్యున్సీలో 25 మంది మంత్రులు ఉంటారు. మిగిలిన 150 మంది ఎమ్మెల్యేలు కదా. సో ఎమ్మెల్యేగా చాలు. సో మంత్రి ఇదంతా కూడా అంత అవసరం. బస్సు యాత్రకు సంబంధించి ఒక లిఖిత రాజకీయంగా ఒక మార్పు వచ్చిందంటారా? బస్సు యాత్ర, సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 22 నియోజకవర్గాలు 22 రోజుల పాటు 86 నియోజకవర్గాలు 200 కొంత కిలోమీటర్లు. ఈ యొక్క బస్సు యాత్ర గురించి బస్సు యాత్ర ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఒకసారి చూపించారు. సిద్ధం సభలు చూపించారు, మేమంతా సిద్ధం సభలు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం ఉన్నారు, జనం వెంట జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రెండింటిని విడదీయని సంబంధం. జగన్మోహన్ రెడ్డి గారు సభలకి కావచ్చు, ఆయన బస్సు యాత్ర కావచ్చు, ఈరోజు చూస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక జిల్లాలో ఒక మీటింగ్ జరిగితే మొత్తం జిల్లా ప్రజలంతా కూడా మీటింగ్ వెళ్ళిపోతున్నారు. ఇదివరకు ఏంటి, నా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో మీటింగ్ అంటే మనం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, జిల్లాలో ఎక్కడ మీటింగ్ ఉన్నా వెళ్ళిపోతున్నారు. నా కాన్స్టిట్యున్సీలో ఎక్కడో ప్రకాశం జిల్లాలో మీటింగ్ జరిగితే నాకు తెలియకుండా కొన్ని 100 మంది వెళ్ళిపోయారు మీటింగ్కి. అది జగన్మోహన్ రెడ్డి గారి పవరు. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్వియస్గా ఒకసారి ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత పార్టీ గ్రాఫ్ కూడా చాలా బాగా లేచింది. కొంతమంది అప్పుడు ఏదో మాట్లాడుకున్నప్పటికీ కూడా మాట్లాడుకునే ఎవరు కూడా ఇప్పుడు కనబట్టలేదు.
తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం ఏంటి? ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినరు, మాకు ఓన్లీ క్యాంపెయినరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన ప్రభుత్వం ద్వారా చేసిన పనులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇది సొంత ప్రభుత్వంలా ఫీల్ అవుతున్నారు. ఇది ఏది జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నాడని కాదు, ఇది ప్రతి ఒక్కరి ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వంగా ఫీల్ అవుతున్నారు. విజయవాడ నడిబొడ్డున రాళ్ల దాడి జరిగింది. ఈ యొక్క అంశం పైన కూడా కోడికెత్తి వ్యవహారం కింద పోలిస్తున్నారు. కావాలనే ముఖ్యమంత్రి గారు సానుభూతి పరంగా ఇటువంటి చేయించుకుంటున్నారంటారు. ఇటువంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎవరైతే మాట్లాడారో వాళ్ళని అదే ఏరియాలో ఉంటారో లేదా ఏదైనా ఏరియాలో ప్రచారం చేసుకోమని చెప్పండి, వాళ్ళ రాళ్ళ దాడి చేయించుకోమని చెప్పండి. ఎవరైనా వాళ్ళు దాడి చేయించుకుంటారంటే అతను ఎవరైతే మాట్లాడాడో అతన్ని చేయించుకోమని చెప్పమని చెప్పి నా సలహా. ఇప్పుడు ఎవరు కూడా కొట్టించుకోరుగా, పొడిపించుకోరుగా. సో కొట్టించుకుంటాం, పొడిపించుకోవటం కరెక్ట్ అయితే ఫస్ట్ అతను కొట్టించుకోమని చెప్పండి. కొట్టించుకున్న తర్వాత అప్పుడు మాట్లాడదాం. కల్మషం లేని వ్యక్తి, మీరు చాలా విద్యావేత్త కూడా. ఎన్నో లక్షల జీతాన్ని వదులుకొని ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నందిగామ అనేది ఒక రూపురేఖలు మార్చే దిశగా మీరు ముందడుగులు వేయబోతున్నారు అరుణ్ కుమార్ గారు. తప్పకుండా నందిగామ రూపురేఖలు మారుతాయి. నందిగామలో అభివృద్ధి చాలా శరవేగంగా జరుగుతుంది. ఈ రాబోయిన కాలంలో నందిగామలో మెడికల్ కాలేజ్ రాబోతుంది, నందిగామలో కేంద్రీయ విద్యాలయం స్టార్ట్ కాబోతుంది, నందిగామలో మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో అందులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కాబోతుంది. అనేక పనులు పెండింగ్లో ఉన్నాయి, అనేక పనులు ఆలోచన ఉన్నాయి. తప్పకుండా మేము ఏం చేయబోతున్నాం అనేది కూడా ఒక మేనిఫెస్టో ద్వారా చేస్తాం. తప్పకుండా నందిగామ అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి విజయవాడ తర్వాత ఏదైనా టౌన్ ఉందంటే అది నందిగామ కిందనే చేసే మార్గమే చేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, మీ నామినేషన్ సందర్భంగా ఇంతమంది ప్రజానీకం, మీ ప్రజానీకం ఇంత ఆదరణ చూపించారు, ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు సంబంధించి? ఇది ప్రజలు ప్రభుత్వం మీద ఉన్న మక్కువతోటి, ఇష్టంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటి, మా మీద ఉన్న ఆప్యాయతతోటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి ఇది డాక్టర్ గారు నామినేషన్ అంటే నా నామినేషన్ ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి కాబట్టి ఈరోజు ఈ 30,000 మంది జనం ఈరోజు నందిగామ వచ్చి మా నామినేషన్ని దగ్గరుండి వేయించుకున్నారు. వాళ్ళు వేయించుకున్నారు. ఈ 30,000 మంది వాళ్ళ చేతులతోటి నామినేషన్ పేపర్స్ ఇచ్చి వాళ్ళు వేయించుకున్నారు. ఎందుకంటే మేము పొద్దుగూకుల్లో మేము ఉండేది ప్రజలతో ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి వాళ్ళు ఎలా హాజరవుతారో అలా హాజరయ్యారు. ఇటువంటి అదృష్టం ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. ఇటువంటి అదృష్టం కానీ ఇటువంటి ఆశీర్వాదాలు కానీ ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. ఆ అదృష్టం, ఆశీర్వాదాలు మాకు ఉండటం, వాళ్ళు మాకు ఇవ్వటం నిజంగా కూడా అది మా అదృష్టంగా ఫీల్ అవుతుంది. గతంలో 2 నియోజకవర్గాలు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆ 2 నియోజకవర్గాలు కూడా మార్చి పిఠాపురం చెందారు. ఇంటి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. ఆవిడ కూడా చాలా విద్యావేత్త, గతంలో కూడా రాజకీయ అనుభవం వ్యక్తి. ఎలా ఉండు మీ అంచనా, మీ యొక్క విశ్లేషణ, పిఠాపురంలో ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? తప్పకుండా వంగా గీత గెలుస్తారు. ఆవిడ చూడండి, ఆవిడ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారు.